హాయ్ గైస్, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. అసలు మ్యాటర్ ఏంది అని అంటే, మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే అయింది. దీని రిజల్ట్స్ మనకి జూలై 1 లోపు రావాలి. ఇలా స్పీడ్ చూస్తుంటే మాత్రం జూలై 1 వరకు వచ్చేస్తాయి. దీనికి మించి అయితే పోదనుకుంటున్నా. సో మెయిన్స్కి అయితే ప్రిపేర్ కావాలి కదా. మరి మెయిన్స్కి ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు ఇప్పటివరకు స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళు ఓకే, లెట్ దమ్ టేక్ ఎ హెడ్. ఇఫ్ లైక్ ఈ వీడియోస్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ కావచ్చు. బట్ ఇఫ్ దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ దే హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్, దెన్ just for revision they can watch these videos. But yes, the people who are waiting for the results and want to start it after July 1st, obviously I thought like this would be a better plan for them to go with. And నేను కూడా జూలై 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కొంచెం చిల్అవుట్ అయినా. అంటే చిల్అవుట్ అయినా అంటే సీరియస్ స్టూడెంట్ కాదు అనుకోకండి. ఏమో చెప్పలేం. సీరియస్ అనేది ఏముందబ్బా, క్లియర్ చేస్తే సీరియస్ అంటారు, క్లియర్ చేయకపోతే నాట్ సీరియస్ అంటారు. తెలిసిందే కదా కాంపిటేటివ్ ఫీల్డ్లో. మీకు చెప్పే అంత పెద్ద ఏం కాదు. చలో అయితే మరి ఉన్న టైంలో లైక్ జూలై 1 నుంచి స్టార్ట్ చేస్తే ఎట్లా ఫినిష్ చేయాలి, మరి కథ ఏందో చూద్దాంపా. చలో అసలు కథ ఏంటంటే జూలై 1లో మనకు 31 రోజులు ఉన్నాయి. జూలైలో 31 రోజులు ఉన్నాయి. ఆగస్ట్ నుంచి మనకు 31 రోజులు ఉన్నాయి. సెప్టెంబర్లో 30 రోజులు ఉన్నాయి. అక్టోబర్లో లైక్ 21 తారీఖు నుంచి మనకు స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి లెట్స్ టేక్ ద 20 యాజ్ ద బేస్. సో ఇన్ సింపుల్గా మనకు అటు ఇటు చూసుకుంటే 90 + 20 110 డేస్ వరకు ఉన్నాయి బాస్, ఇన్ అండ్ అరౌండ్. చలో ఇప్పుడు ఇట్లా చూసుకుందాం. ఈ 110 డేస్ని మనం ఎట్లా స్ట్రాటిఫై చేసుకుందామని చూద్దాం. అంటే ఫస్ట్ ఎస్ఏ చూద్దాం బాస్. పేపర్లో మనకి ప్రిలిమ్స్ అయిపోయింది. సో ప్రిలిమ్స్ కథ అనేది క్లోజ్. సో ప్రిలిమ్స్ అయిపోయింది, లెట్స్ క్లోజ్ దిస్. నౌ మెయిన్స్ ఉంది. మెయిన్స్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి జనరల్ ఎస్ఏ. సో జనరల్ ఎస్సేది ప్రస్తుతానికి లెట్స్ పుట్ దిస్ అపార్ట్. దీన్ని ప్రస్తుతానికి పక్కకు పెట్టేద్దాం. ఎందుకు అని అంటే దీంట్లో ఉన్న 6 పాయింట్స్ ఉన్నాయా, ఈ 6 పాయింట్స్ అనేటివి మనకి 4 పేపర్స్లో ఉంటాయి అన్నమాట. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5. ఈ 4 పేపర్స్లో ఈ 6 పాయింట్స్ ఉంటాయి. ఈ 4 పేపర్స్ ప్రిపరేషన్ కనుక పర్ఫెక్ట్గా అయింది అంటే దెన్ వీ క్యాన్ డీల్ విత్ ద ఎస్ఏ అట్ ఈజ్. ఇప్పుడు మనం ఎస్ఏ రాస్తే ఏమైంది బాస్, ఇప్పుడు మనం ఎస్ఏ రాస్తే 10th క్లాస్లో రాసినట్టు ఉంటుంది. ఆర్ఎస్ లైక్ ఇంజనీరింగ్ ఆన్సర్ రాసినట్టు ఉంటుంది. ఎట్లా మోటార్ స్టార్ట్ అవుతుంది అంటే ట్రర్ అని స్టార్ట్ అవుతుంది సార్ అని రాస్తుంది అంతే. ఇది కూడా అట్లనే ఉంటుంది. సో ఆబ్వియస్గా అలా రాయడం వల్ల యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ class 1 జాబ్, దట్ ఈస్ గ్రూప్ 1 జాబ్, జస్ట్ బై రైటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎస్ఏ. నో, యువర్ ఎస్ఏ నీడ్స్ టు బి a bit magnificent too. ఇఫ్ నాట్ లైక్ పర్ఫెక్ట్ లేకపోయినా కానీ ఎస్ఏలో కంటెంట్ ఉండాలి. ఓకే, నీకు ఒక బ్రాడ్ వ్యూ ఉంది వరల్డ్ పైన అనే ఒక క్లారిటీ ఉండాలి నీకు. సో దీనికి కూడా ఎస్ఏకి కూడా ఒక స్పెసిఫిక్ సెషన్ చేసుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఐ ఫీల్ లైక్ ఫినిషింగ్ దిస్ థింగ్స్ విల్ మేక్ ఏ బెటర్ సెన్స్ దెన్ గోయింగ్ విత్ ఎస్ఏ. చలో ఇప్పుడు లైక్ ఎస్ఏ తీసేసినాం. ఎన్ని పేపర్లు మిగిలినాయి మనకి? ఇప్పుడు మొత్తం 6 పేపర్లలో 5 పేపర్లు మిగిలినాయి. 5 పేపర్లలో లెట్స్ టేక్ ఇట్ ఇన్ దిస్ వే. ఒక్కొక్క పేపర్లో మనకు 3 హెడ్డింగ్స్ ఉన్నాయి ఫస్ట్ చూడండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6. 3 హెడ్డింగ్లు ఉన్నాయి. ఒక్కొక్క హెడ్డింగ్ కింద మనకి 5 ఉన్నాయి. 5 పాయింట్లు ఉన్నాయి ఇన్ డీటెయిల్. లైక్ డీటెయిల్ సిలబస్లో లైక్ ఫర్ ఎవ్రీ హెడ్డింగ్ వీ హ్యావ్ 5 పాయింట్స్. ఇక్కడ ఒక హెడ్డింగ్ తీసుకున్నాం అనుకో, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్. వీ హ్యావ్ 5 పాయింట్స్, 1, 2, 3, 4, 5. సో దీన్ని ఇట్లా తీసుకుంటే ఇప్పుడు మనకున్న టైం కన్స్ట్రెంట్ ప్రకారం, ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్స్ ప్రకారం వాట్ ఐ థాట్ ఈస్ లైక్ ఒక్కొక్క పాయింట్కి 5 పాయింట్లు ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్ కింద ఈ 3 పార్ట్లల్లో, ఈ 3కి పార్ట్స్ అనుకుంటే ఒక్కొక్క పార్ట్ కింద మనకి 5 పాయింట్లు ఉన్నాయి. ఈ 5 పాయింట్లకి లెట్స్ టేక్ 1 day ఫర్ 1 పాయింట్. సో మనకి ఇట్ విల్ టేక్ 5 days టు ఫినిష్ దిస్ వన్ థింగ్. ఈ ఒక్కటి ఫినిష్ చేయడానికి ఇట్ విల్ టేక్ 5 days. సో ఇట్లా ఇదొక 5 days వేసుకుందాం, ఇదొక 5 days వేసుకుందాం. టోటల్ ఎంత అయింది? 15 days అయిందా? సో ఇన్ సింపుల్ వీ హ్యావ్ ఫినిష్ లైక్ 15 days. 15 daysలో వీ హ్యావ్ ఫినిష్డ్ 1 పేపర్. సో ఇది సింపుల్గా ఇట్లా వేసుకుందాం. నెక్స్ట్ పేపర్ 2కి ఇంకో 15 days, పేపర్ 4కి ఇంకో 15 days, పేపర్ 5కి ఇంకో 15 days. సో టోటల్ 15 4 ఎంత అయింది? 60 అయిందా? లైక్ ఇప్పుడు మనకు ఇన్ 60 daysలో వీ హ్యావ్ ఫినిష్డ్ 4 పేపర్స్. డన్. నౌ లైక్ 4 పేపర్స్ అయింది. అండ్ 5th పేపర్ ఎస్ఏని మనం పక్కకు పెట్టేసినామా? డన్. నౌ 6th పేపర్కి లైక్ తెలంగాణ మూమెంట్ ఫర్ ద పీపుల్ హూ హ్యావెంట్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద తెలంగాణ ఎగ్జామ్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్. సో దిస్ పేపర్ విల్ బికమ్ ఏ అప్హిల్ బ్యాటిల్ ఫర్ షూర్. సో నౌ ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని, లైక్
దీన్ని వదిలేయలేం. ఎందుకు అని అంటే ఇది కంప్లీట్గా ఒక పేపరే ఉన్నది దీని మీద. దీంట్లో వదిలేసి లైట్ తీసుకునేంత ఆప్షన్ లేదు. ఇప్పుడు నేను లైట్గా చదివి వదిలేద్దామంటే లైట్గా చదివి వదిలేసేటట్టు కూడా లేదు. ఎందుకంటే ఇంత డీటెయిల్గా ఒక పేపర్ మొత్తం ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ విల్ బీ ఇన్ డెప్త్ ఫర్ షూర్. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ లైక్ అప్వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కాకపోతే దాంతో ర్యాంక్ అనేది డిసైడ్ అవ్వదు. సో వీ నీడ్ టు గో ఇన్ డెప్త్ ఆల్సో. మరి దీన్ని 15 daysలో ఫినిష్ చేయడం మైట్ బీ పాసిబుల్, బట్ ఐ ఫెల్ట్ లైక్ వీ నీడ్ టు గివ్ అట్లీస్ట్ లిటిల్ రెస్పెక్ట్ ఫర్ అవర్ తెలంగాణ మూమెంట్. So that is the thing, not just little, we need to give a greater respect. So let's give 20 days for this one paper itself. 20 days. Mari ఇది ఎక్కడి నుంచి ఫినిష్ చేయాలి? So from where we should finish all these things? So in simple, for these things, for these papers, join my Telegram channel, which I will mention in the description. There you will get these things for sure. And for this thing, yes, I mean, I don't know whether I can put it open on the YouTube or not. There's a YouTube channel. I couldn't recall the name of the YouTube channel. This also I will like pin it in the word in the Telegram channel. Like oka sir undi, like almost oka 60 videos unnai anukunta, short videos like 1 hour, like 40 minutes alane unnai. Going through that videos will make this thing very ప్రాపర్ అండ్ వెరీ లైక్ ఐ మీన్ డన్ అండ్ డస్టెడ్, లైక్ అయిపోతుంది అన్నమాట. ఇది ఇంకా దానికి మించి లైక్ ఇంకెక్కువ చేయాల్సింది ఏం లేదు. జస్ట్ గో త్రూ దాట్ వీడియోస్, గో త్రూ ద తెలుగు అకాడమీ బుక్ ఆర్ ఎనీ అదర్ బుక్. ఫర్ దాట్ సెన్స్ తెలుగు అకాడమీ విల్ ప్లే యాస్ అ బేసిక్ బుక్. ఐ మీన్ మీరు ఏ బుక్ వెళ్ళినా కానీ ఆ బుక్ యొక్క బేస్ అనేది మాత్రం ఈ తెలుగు అకాడమీ బుక్కే ఉంటుంది. సో ఇన్ సింపుల్ దిస్ విల్ మేక్ ఎ బెటర్ సెన్స్. అండ్ 20 days వీ విల్ గివ్ ఫర్ దిస్. సో ఇట్లా తీసుకున్నాం, 20 days ఇచ్చినాం. ఇప్పుడు ఏమైంది, మనకి 80 days ఖతం. 80 days minus 110 ఎంత, మనకి 30 days రిమైనింగ్ ఉన్నాయి. దిస్ 30 days we will dedicatively give for the revision. ఈ 30 days రివిజన్ ప్లాన్ లెట్స్ డిస్కస్ దిస్ లేటర్. we will divide this 30 ఆల్సో లైక్ 5 అట్లా డివైడ్ చేసుకుందాం తర్వాత. బట్ నౌ ప్రస్తుతానికి మనం ఫినిషింగ్ పైన ఉన్నాం కాబట్టి లెట్స్ గో టిల్ దిస్ 80 ఓన్లీ. చలో, మరి ఆన్సర్ రైటింగ్ కథ ఏంది? చదువుతాం కదా, మరి ఆన్సర్ రాకపోతే కుదరదు కదా అని అంటే ఆన్సర్ రైటింగ్ కథ ఏంది అని అంటే ఫస్ట్ మనకి ఆన్సర్ రాయాలి అని అంటే ఆన్సర్లో నింపడానికైతే ఏదో ఒక కంటెంట్ కావాలి కదా. ఈ కంటెంట్ ఏడికెళ్ళి దొరుకుద్ది? ముందు టాపిక్ కంప్లీట్ చేయాలి. సో లెట్స్ టేక్ దిస్ ఆన్సర్ రైటింగ్ ఇన్ 3 steps. టాపిక్ కంప్లీట్ అయిందా ఫస్ట్. సెకండ్ థింగ్, టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి? డైరెక్ట్ టెస్ట్ సిరీస్ జాయిన్ అయిపోయి పటాఫటా రాసేసి మార్కులు రాకపోతే కూర్చొని ఏడ్చి అటెంప్ట్ దొబ్బించుకోవాలి. నో, దిస్ ఇస్ నాట్ ద వే. దీనికి ఏం చేద్దామని అంటే ఫస్ట్ టాపిక్ ఫినిష్ చేద్దాం. సొసైటీ ఉందనుకో, సొసైటీ టాపిక్ ఫినిష్ అయింది. సొసైటీ టాపిక్ ఫినిష్ అయిన తర్వాత ఈ సిమిలర్ సిలబస్ అనేది మనకి ఎక్కడ ఉంది చూద్దాం. సొసైటీ సిమిలర్ సిలబస్ వేరే ఏ ఎగ్జామ్లలో ఉన్నది అని అంటే టీఎస్పీఎస్సీ ఉన్నది బాస్. కాకపోతే మనకి టీఎస్పీఎస్సీ ఎప్పుడో జమాన్లో ఈ మజాకులు చేయడం వల్ల ఏం వస్తుంది చెప్పు. సో టీఎస్పీఎస్సీ this is not a source for our PYQs at all. This is not at all a source. Yeah, for prelims it became a source after conducting 2 times of the examination, but still it doesn't have any relevance. ఎందుకంటే లాస్ట్ 2 times అయిన ఎగ్జామ్కి ఇప్పుడైన ఎగ్జామ్కి అసలు ఏం చెప్పాలి అని. లాస్ట్ 2 times my score was very good and this time my score fell down just because of the facts, like I mean pure facts. ఇంత ఫ్యాక్ట్స్ వస్తాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లైక్ ఐ మీన్ అట్ ద సేమ్ టైం లాస్ట్ 2 times తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈసారి లైక్ దే హ్యావ్ రీచ్డ్ హైట్స్. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అలాగే మనం ఎవరికి ఎట్లా రాసి పెట్టుంటే అట్లా వస్తుంది దానికి. ఈ PYQs నెక్స్ట్ సేమ్ సిలబస్ మనకి ఎక్కడ ఉంది అంటే APPSC Group 1 పేపర్స్ తీసుకుందాం. మనకు జనరల్గా సాక్షిలో దొరుకుతాయి, సాక్షి వెబ్సైట్లో లైక్ ఇవి. సో దిస్ థింగ్ ఆల్సో విల్ అప్లోడ్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. జస్ట్ జాయిన్ దాట్, లైక్ విల్ అప్లోడ్ మెనీ థింగ్స్ దేర్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్. సెకండ్ UPSC. మరి UPSC లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయంటే చెప్పలేము. మన రేవంత్ రెడ్డి సార్ అయితే పోయి UPSC చైర్మన్ని కలిసి సలహాలు సూచనలు తీసుకొని వచ్చాడు. అలా అని చెప్పి క్వశ్చన్స్ ఆ లెవెల్ వస్తాయని నేను చెప్పట్లేదు, బట్ స్టిల్ ఈ లెవెల్కి ప్రిపేర్ అయితే డీలింగ్ దిస్ విల్ బి అ మచ్ ఈజియర్ టాస్క్ యాజ్ ఆఫ్ మీ. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఈ 2 PYQs రాద్దాం. ఈ 2 PYQs చేసిన తర్వాత దెన్ కమ్స్ ద టెస్ట్ సిరీస్. దెన్ లెట్స్ జాయిన్ ఏ టెస్ట్ సిరీస్ అండ్ దెన్ రైట్. ముందు టెస్ట్ సిరీస్ది ఈ ప్రాసెస్లో స్టెప్స్ని 3 step 1 చేసి 1 step 2 చేసి 2 step 1 చేసి ఇట్లేం చేసినా కానీ మొత్తం పెంట అయిపోద్ది. తర్వాత ఎవ్వడేం చేయలేడు. ఎందుకంటే లైక్ హాఫ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఒకసారి హాఫ్ నాలెడ్జ్ వచ్చింది అని అంటే యు ఆర్ గాన్. హాఫ్ నాలెడ్జ్ వస్తే లైక్ యూ కెనాట్ లెర్న్ మోర్, యూ కెనాట్ యాక్సెప్ట్ దట్ యూ డోంట్ నో. దిస్ బికమ్స్ ఎ మేజర్ ఇష్యూ. చలో, నా ఇప్పుడు ఇట్లా అంటే మరి టాపిక్స్ ఫినిష్ అవ్వడానికి మరి 80 days పడుతుంది అంటున్నావు కదా బాస్. మరి ఏం చేద్దాం, లైక్ 30 daysలో టెస్ట్ సిరీస్ కుదరదు కదా అని అంటే దిస్ ఇస్ నాట్ ద సెన్స్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. ఫస్ట్ టాపిక్ ఫినిష్ చేద్దాం. టాపిక్ ఫినిష్ చేయడానికి 5 days పట్టుద్ది కదా. ఈ 5 days అయిపోయిందా, నెక్స్ట్ టాపిక్
నెక్స్ట్ టాపిక్కి వీ విల్ హ్యావ్ 5 more days. ఈ 5 daysలో ఈ టాపిక్ ఫినిష్ చేస్తూనే డైలీ లెట్స్ గివ్ 1 hour ఫర్ రైటింగ్ ఆన్సర్స్. ఒక 5 ఆన్సర్స్ రాయొచ్చుగా 1 hourలో, పోనీ ఒక 3 ఆన్సర్స్ ఇన్ అండ్ యావరేజ్. సో దెన్ వాట్ హ్యాపెన్స్, ఈ నెక్స్ట్ 5 టాపిక్స్ ఫినిష్ చేసేటప్పుడు ఈ 5 టాపిక్స్ రివిజన్ కూడా అయిపోద్ది కదా రాస్తున్నప్పుడు. దెన్ ఇన్ సింపుల్ వీ కెన్ జాయిన్ ఎనీ టెస్ట్ సిరీస్ లేటర్, లైక్ ఆ టాపిక్స్ ఎక్కడెక్కడున్నాయో ఆ టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి చేసుకోవచ్చు కదా. సో దిస్ మేక్స్ అ సెన్స్. And for if others, like I mean, who are already in a very good flow, like I mean, I don't suggest anything to them. They're already ఒక ఫ్లో ఉన్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నా ఉద్దేశం కాదు. లైక్ don't go with the plan. Like you can go with the content what we are going to read later, but the plan, let it be there. చలో ఇది చేయాలి కాబట్టి ఆన్సర్స్ రాసే ముందు, పీవైక్యూస్ చేసే ముందు, టెస్ట్ సిరీస్ చేసే ముందైతే ఒకసారి చదువుదాంపా. లెట్స్ రీడ్ దిస్. సో దిస్ ఇస్ ద థింగ్, దిస్ ఇస్ ఎ యూపీఎస్సీ సిలబస్ నుంచి పికప్ చేసుకున్న. దీంట్లో వీ హ్యావ్ ద సేమ్ థింగ్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, డైవర్సిటీ ఆఫ్ ఇండియా. జస్ట్ దీని యొక్క డీటైలేషన్ ఫామ్లోనే అనిపించింది నాకు ఇది, ఎందుకంటే ఇవన్నీ ఆబ్వియస్లీ వీ విల్ రీడ్ ఇన్ యూపీఎస్సీ ఆల్సో. సో జస్ట్ ఎ డీటైల్డ్ ఫామ్ ఆఫ్ ద సేమ్ పాయింట్ దట్ వీ హ్యావ్ ఇన్ యూపీఎస్సీ. నౌ మెయిన్స్లో ఇండియన్ సొసైటీలో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ అండర్ పాయింట్ 1. దీంట్లో పాయింట్ 1లో ఏమున్నాయనేది ఇక్కడ మెన్షన్ చేసినాం. సో చూసుకుందాం. సో వీ హ్యావ్ ఇన్ సింపుల్ వీ హ్యావ్ సైలెంట్ ఫ్యూచర్స్. సో ఈ సైలెంట్ ఫ్యూచర్స్ ఒకటి మాత్రం వీ విల్ రీడ్ జస్ట్ యాజ్ సైలెంట్ ఫ్యూచర్స్ ఆర్ వాట్ ఎవర్, లైక్ మీరు ఎలా ప్రొనౌన్స్ చేసుకుంటారా. సో సైలెంట్ ఫ్యూచర్స్ వీ విల్ రీడ్ జస్ట్ యాజ్ సైలెంట్ ఫ్యూచర్స్ ఓన్లీ, బికాస్ ఎందుకంటే లైక్ మోస్ట్ ప్రాబ్లీ దెర్ వోంట్ బి అ క్వశ్చన్ లైక్ what silent features of Indian state. Even if there is a question such as silent features of Indian state, then also like what are the points, only ఇవి మాత్రమే మనం డిస్క్రైబ్ చేయగలుగుతాం. అండ్ రెస్ట్ all these things, unity and diversity, tribe, religion, language, ఈ రూరల్ అర్బన్ కంటిన్యూమ్, మల్టీకల్చరలిజం, ఇవన్నీ ఉన్నాయి కదా. These things we need to go a bit deep, like these things we need to go like characteristics, positives, negatives, solutions, reports by any person, like I mean any committee or any person's report or any judgments regarding this, like I mean family, marriage, and like even marriage, like we have new thing like queer marriages vachinayi, LGBTQV, like marriage is not a fundamental right అని వచ్చింది. సో ఇలాంటివి we need to go in depth for such kind of things. But for silent features, just reading the silent features and just అక్కడ అడిగితే what are silent features అని అడిగితే we'll just mention the silent features and give it brief description about that makes sense. చలో, సో క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇవి, దిస్ ఆర్ ద యూపీఎస్సీ క్వశ్చన్స్ విచ్ ఐ హ్యావ్ పిక్డ్ అప్. అండ్ ఏపీఎస్సీ క్వశ్చన్స్, yes, my friends are working on that and they will upload that in our telegram channel for sure. In on average, let's look at this. మ్యారేజ్ నుంచి వస్తే క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే, డూ యూ థింక్ మ్యారేజ్ యాజ్ ఎ సాక్రమెంట్ టు లూజింగ్ ఇట్స్ వాల్యూ ఇన్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియాలో మ్యారేజ్ అనేది దాని యొక్క ఔన్నత్వాన్ని ఏదో ఒకటి కోల్పోతుంది. సో దిస్ మేక్స్ అ థింగ్ హియర్. నౌ discuss the main objectives of population, education, point out the measures to achieve them in India in detail. So now how comes the population, ikkada this comes a silent feature of India. Now child cuddling, this is like I mean philosophical type వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి. సో యూపీఎస్సీ ఇలా వెళ్తుంది కానీ జనరల్ టీఎస్పీఎస్సీ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ డెఫినెట్లీ ఒక ఐడియా ఉండడంలో తప్పు లేదు. సో చైల్డ్ కడ్లింగ్ is now being replaced by mobile phones. Discuss the impact of socialization of children. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. సో దిస్ ఇస్ ద థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఇన్ అవర్ షార్ట్ వీడియోస్ విచ్ వీ విల్ కీప్ అప్లోడింగ్ ఫ్రమ్ టుమారో. డైలీ దెర్ విల్ బి a video, like I mean we'll try to upload it by evening 7 or 8. By the time you will go through one reading of the things, or else like if this is రేపు మీరు చదివే టాపిక్ పాయింట్ 1 అనుకోండి, రేపు మీరు see this, if you are going to read this on July 1st, we will try to upload this video on June last. So this is what our commitment is, and like yeah, whatever we say we stick to that, and this is the thing. And chalo guys, next this is the thing. And yeah, ఇదే మ్యాటర్. అండ్ మిగతాది మొత్తం లైక్ ఇలా నోట్స్ టైప్లో ఆల్ దిస్ పీడిఎఫ్స్ విల్ బి అప్లోడెడ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ లైక్ దీని యొక్క డిస్కషన్స్, లైక్ ఎక్స్ప్లెనేషన్ ఏముంది మనం చెప్పుకున్నాం, దాంట్లో ఎక్స్ప్లెనేషన్ అని పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ. సో ఇది చేద్దాం అనుకున్నాం. ఇక చెప్పేది ఏముంది మామ, థ్యాంక్ యూ.
చలో చదవడం మాత్రం చదవాలి. నెక్స్ట్ సైలెంట్ ఫీచర్ నుంచి స్టార్ట్ చేద్దాం. అప్పటిదాకా ఇది కూడా చెప్పాలా మమ్మ నేను చేసేస్తాను నాకు తెలుసు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఏదో ఫార్మాలిటీగా చెప్తున్నా, చేసేస్తావులే. అండ్ టెలిగ్రామ్లో మాత్రం జాయిన్ కావామా. ద రీజన్ ఈస్ లైక్ వీ కీప్ షేరింగ్ మెనీ థింగ్స్ దేర్ అండ్ వీ కీప్ షేరింగ్ ఇన్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. అంటే ఏదో లైక్ దొరికినట్టు. ఐ మీన్ చాలా టెలిగ్రామ్ ఛానల్స్లో ఐ హ్యావ్ సీన్ లైక్ ఈరోజు ఏది దొరుకుతుంది డంపింగ్ చేసేస్తూ ఉంటారు. దాట్ డంపింగ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో లెట్స్ గో విత్ అ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. లెట్స్ గో విత్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఇన్ గ్రూప్. లెట్స్ డంప్ ఫర్ ర్యాండమ్ ఫ్యాక్ట్స్. దట్స్ ఇట్. చలో, టేక్ కేర్ గైస్. గుడ్ నైట్.